ఏమీ లేదు, ఏమైనా ఉంటే వచ్చేది మాత్రమే ఉంటుంది. హన్మకొండలో జరుగుతున్నటువంటి కుల సర్వేను నేను గౌరవ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు ఒకసారి సమీక్ష చేద్దామని వచ్చినాం. ఈ సందర్భంగా సర్వే ఎమ్యునరేటర్ తోటి మాట్లాడినప్పుడు తనకు ఇచ్చిన 175 ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసింది. మిగతాకు సంబంధించింది కూడా తొందరలోనే పూర్తి చేసే విధంగా, ఎందుకంటే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు కూడా ఇబ్బంది కలగద్దనే ఆలోచనతో ఇలా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటే మాట తెలంగాణ ప్రభుత్వం తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. కుల సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్న పథకాలు ఎవరికి ఇబ్బంది ఉండదు. కొత్తగా పథకాలు రావడం కావచ్చు, అర్హత పొందడం కావచ్చు, న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ 23వ తేదీలోపు మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్యునరేటర్లను పిలిచి అందుకు సంబంధించిన సర్వే పూర్తి చేసుకుని దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. లేదా 23వ తారీఖు నాడు నేను మీ దగ్గర ఉన్న ఎమ్యునరేటర్లు తీసుకుని మీ ఇంటికి వచ్చి నేనే స్వయంగా మీ యొక్క సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తా ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఐఏఎస్ అధికారులు, ఈ సమాజానికి మార్గదర్శకులైనటువంటి సినిమా యాక్టర్లతో సహా అన్ని రకాల కళాకారులు మీ సర్వేలో భాగస్వాములై ఈ యొక్క సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మిగతా సమాజానికి చెప్పే ప్రయత్నం చేయమని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో దేశానికి దిక్సూచి కాబోతోంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడో ఆంగ్లేయులు చేసినటువంటి సర్వే ఇవాళ మనం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయంగా ప్రజల యొక్క భావాలను తెలుసుకొని ఎవరెంతో వారికంతా రావాలనే ఉద్దేశంతో చెప్తుంది తప్ప ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి నష్టం జరగదు. అన్యాయం జరిగిన వాళ్ళు కొంత న్యాయం జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరిపే ఉద్దేశం కాదని మనవి చేస్తూ దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సమాజానికి మార్గదర్శకులైనటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని నేను 23 నాడు నేను తప్పకుండా